నెల్లూరు జిల్లా స్క్రోలింగ్ కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి రాష్ట్ర అభివృద్ధి ప్రదాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా ముందుకు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 74 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశామని అన్నారు. అందరూ కూడా చిత్రపటాలని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో కొంత ముందు చూపుతో పార్వతమ్మ గారి పేరు మీద కావలి ట్రక్కు రోడ్డుకి ఆమె పేరు నామకరణం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా కావలికి ఈ రోజున కడప ప్రాంతం నుంచి వచ్చేటువంటి లారీలన్నీ కావచ్చు, బస్సులు కావచ్చు, ఇతర వాహనాలన్నీ కూడా పట్టణంలో కూడా కావలి రైతు కుటుంబీకులందరూ కూడా ఆనందంగా వరి నారుమడులు వేసుకుంటున్నందుకు ప్రతి రైతు సోదరులను కూడా అభినందిస్తూ అసెంబ్లీ పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావలి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకుడికి 55 కోట్లు మంజూరు చేసిన గత ప్రభుత్వ పాలకుల యొక్క నిర్లక్ష్యం ఆ వర్క్ని చేపించడంలో అలసత్వం వహించినందువల్ల ఈరోజు ఆర్థిక వ్యవస్థలు కుంటుపడుతున్న టైంలో ఒక్కొక్క వర్క్ని కూడా స్ట్రీమ్లైన్ చేద్దాం, చేయని వర్క్లన్నీ రద్దు చేసి కొత్తగా మళ్ళా ఒక్కొక్కటి 7 కోట్ల రూపాయలు కొత్తగా వివిధ మండలాల్లో సిమెంట్ రోడ్ల నిమిత్తం మొన్న 6.5 కోట్లు ఇచ్చారు జిల్లా వ్యాప్తంగా అందరి ఎమ్మెల్యేలతో పాటు. మళ్ళా కొత్తగా ఒక్క కావలి నియోజకవర్గానికి 7 కోట్ల రూపాయలు మళ్ళా ముఖ్యమంత్రులుగా ఉండాలంటే శారీరక దృఢత్వాన్ని, మానసిక వికాసాన్ని పెంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధలు పెరిగిన తరుణంలో ప్రతి ఒక్కరూ నడిచేదానికి వాకింగ్ ట్రాక్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకోసంగా కావలి మినీ స్టేడియంలో ముందు మినీ స్టేడియంను నిర్మించమని చెప్పి 2,80,00,000 రూపాయలతో 2014-19 మధ్యకాలంలో 2017 సంవత్సరంలో నిధులు మంజూరైతే సంబంధిత కాంట్రాక్టర్ 30 లక్షల రూపాయలు మాత్రమే బేస్ మట్టాలు వేస్తే మొన్నటి రోజున ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు 87 మంది ఈ రోజున చెక్కులు కూడా పంపిణీ జరగడం జరిగింది. మళ్ళీ నిన్నే ఒక 12 చెక్కులు కూడా మంజూరైనాయి. అవి కూడా రేపు ఎల్లుండిలో కూడా మళ్ళా రాబోతుంది. ఎప్పటికప్పుడు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఒక పండుగలాగా పేదవాళ్ళు ఎవరైతే ఆరోగ్యంగా ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళందరినీ చూడాలి, వాళ్ళతో కలిసి వాళ్ళకి చేతికి చెక్కులు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. ఈ సందర్భంగా ఇంకా కావలి ప్రజానీకానికి చాలా తెలియాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అన్నింటిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు